హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ తోటి ఈచ్ ఎపిసోడ్ 30 to 45 మినిట్స్ రన్ టైం తోటి ఒక్కొక్క ఎపిసోడ్స్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉందని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ మన గ్రేట్ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఎందుకు తీస్తున్నారు అర్థం కావట్లేదు. ఇలాంటి వెబ్ సిరీస్ అయితే మాత్రం ఏదేదో చూపిస్తున్నారు. సిరీస్ నాకేమనిపించిందంటే నాకైతే 3.5 hours అయితే కంప్లీట్ చేయడానికి నా వల్ల కాలేదని చెప్పాలి. అంతే. బేసిక్ స్టోరీ ఏంటంటే ఇది కరీంనగర్ నేపథ్యంలో జరిగే స్టోరీ. నలుగురు కుర్రోళ్ళు వాళ్ళల్లో ఒక లోన్ అప్లై చేస్తాడు. కానీ అది ఎప్పుడు రిజెక్ట్ అయితేనే ఉంటుంది. అలా బ్యాంక్ మేనేజర్ అయితే ఒక ఐడియా ఇస్తారు రికవరీ ఏజెంట్గా మారమని. అలా చేస్తుంటే డిమోనిటైజేషన్ వల్ల కొంచెం 4 ఎక్స్చేంజ్లో 5 కోట్ల స్కామ్లో మన వాళ్ళు ఇరుక్కుంటారు. తర్వాత ఏం జరిగింది ఏంటనే స్టోరీ. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు కొంచెం చాలా సపోర్ట్ ఉంది ఇలాంటి రాడ్ రివ్యూస్ చేయడానికి. నాకు కూడా సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లైన్స్ కానీ ఏం లేదు. సిరీస్ గురించి మాట్లాడడం సిరీస్లో అయితే ఏం లేదు, మొత్తం ఓవర్ చేసి పడేశారు. సిరీస్లో అయితే కామెడీ లేదు కానీ వాళ్ళు చూపించేది మాత్రం ఆ యాంగ్రీ మోడ్లో అవి చూపించారు. కొంచెం కామెడీ కనిపించారు నాకైతే మాత్రం. కొన్ని ఎపిసోడ్స్ అయితే మాత్రం ఏంటి నస అనిపించింది నాకైతే మాత్రం. అసలు ఎంగేజింగే లేదు. స్క్రీన్ ప్లే అయితే మరీ దారుణంగా రాస్తున్నారని చెప్పాలి మూవీ అయితే సిరీస్లో అయితే మాత్రం. సిరీస్ స్టార్టింగే చాలా టైం తీసుకున్నారని చెప్పాలి. ఆ స్టోరీ కానీ ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కానీ అవి మరీ టైం తీసుకున్నారని చెప్పాలి. దానివల్ల మరీ బోర్ కొట్టేసింది సిరీస్లో అయితే మాత్రం. ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడే ఏంటబ్బా అనిపించింది నాకైతే మాత్రం. మరి అంతసేపు కూర్చోవాలంటే అయిపోద్ది అనుకున్నా. నిజంగానే అట్టే అయింది సిరీస్లో చూసేసరికి. మళ్ళీ బీజిఎం గురించి మాట్లాడుకుంటే ఎవరు వెనక నుంచి రాడ్డు పెడితే వచ్చే సౌండ్ వచ్చినట్టు అనిపించింది నాకైతే మాత్రం. అస్సలు బాగాలేదు. మళ్ళీ తెలంగాణ స్టైల్లో కొన్ని డైలాగ్స్ రాశారు. అవి పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే మాత్రం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ కొత్త వాళ్ళే. దానివల్ల కొంచెం అంత మెచ్చుకునేంత పర్ఫార్మెన్స్ అయితే ఎవరీ లేదు. అంతా యావరేజ్ అని చెప్పాలి. మళ్ళీ మన డైరెక్టర్ బాలాజీ గారి గురించి, ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా సరే ఈ సిరీస్ని ఎలా తీయకూడదో బాగా తెలుసుకొని వచ్చి మరి తీశారనుకుంటా సిరీస్ని అయితే మాత్రం. మళ్ళీ సిరీస్లో ఎమోషన్ అవి ఇవన్నీ పెట్టారు కానీ ఏది వర్కౌట్ అని చెప్పలేదు సిరీస్లో మాత్రం అయితే మాత్రం. మళ్ళీ మన ఆహా గురించి మెచ్చుకోవాలి కదా, మళ్ళీ మెచ్చుకోకపోతే బాగుండదు. సిరీస్ అయితే మాత్రం ఇలాంటి సిరీస్ని ఎందుకు అప్లోడ్ చేస్తారో కూడా తెలియదు మన ఆహా వాడు. ఏదో ప్రతిసారి ఏదో ఒకటి వేసేయాలని చెప్పి ఈ సిరీస్ని కూడా వేసేసినట్టు అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఓవరాల్గా సిరీస్ గురించి ఒక ముక్కలా చెప్పాలంటే మాత్రం సిరీస్ అయితే బాగాలేదు. అయినా సరే ట్రై చేస్తానంటే మన ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఇంకా మీ ఇష్టం. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. ఈ రివ్యూ కింద లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.